నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ అవినీతి ప్రకంపనలు, వాహనాల డీజిల్లో అధికారులు గోల్మాల్ చేశారంటూ వస్తున్న ఆరోపణలు. ఈ వ్యవహారమంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందంటూ ప్రచారం. GDK-1 ఇంక్లైన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 ఇంక్లైన్ కు చెందిన నాగరాజు అనే కార్మికుడు దుర్మరణం. ఇది సింగరేణి నిర్లక్ష్యపు హత్య అంటున్న కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు. భగవంతుని నమ్ముకున్న వారికి అంత మంచి జరుగుతుంది. 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణం ముగింపులో శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వెల్లడి. మే 30న CITU 54వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించండి. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు K. భూపాల్ సూచన. ఇరవై కిలోల నకిలీ విడిపత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెల్లంపల్లిలోని ఖైరిగూడ ఓసీపీ సిబ్బంది రూమ్ల వద్ద పాముల సంచారం, భయాందోళనకు గురవుతున్న కార్మికులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులపై అవినీతి ప్రకంపనలు ధారాళంగా వినిపిస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ వాహనాల డీజిల్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందంటూ సంబంధిత అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ వాహనాల్లో డీజిల్ పేరిట అధికారులు గోల్మాల్కు పాల్పడ్డారని, ఈ వ్యవహారం ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందని, ఆయన అండదండలతోనే ఆ విభాగం అధికారి అవినీతికి పాల్పడుతున్నారని వినిపిస్తుంది. కార్పొరేషన్ చెత్త సేకరణ కోసం వినియోగించే ట్రాలీలో ఒక్కో వాహనానికి 30 లీటర్ల డీజిల్ను నింపాల్సి ఉండగా సదరు అధికారి 24 లీటర్ల డీజిల్ మాత్రమే కొట్టిస్తూ రికార్డుల్లో మాత్రం ఒక్కో వాహనంలో 30 లీటర్ల డీజిల్ నింపుతున్నట్లు రాయడం జరుగుతుందని, ఈ విషయంలో కొద్ది రోజుల క్రితం చెత్త సేకరణ వాహనదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు తెలియవచ్చింది. ఈ లెక్కన అధికారులు తప్పుడు లెక్కలు రాస్తూ నెలకు 5 లక్షల రూపాయల చొప్పున కార్పొరేషన్ సొమ్మును మాయం చేస్తున్నారు. ఇదే కాకుండా తిరగని వాహనాలను కూడా తిరిగినట్లు చూపిస్తూ వారి డీజిల్ ఖర్చులు కూడా రాస్తూ అధికారులు అందిన కాడికి అప్పరంగా మింగుతున్నారు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 90 వాహనాల వరకు ఉండగా చెత్త సేకరణకు 50 ట్రాలీలు, మరో 20 ట్రాక్టర్లు, మిగతావి కంపాక్టర్లు, JCBలు, ఇతర వాహనాలు ఉండే అవకాశము ఉంది. అయితే వీటిలో 70 వాహనాలు మాత్రమే నిత్యం చెత్త సేకరణకు వెళ్తుంటాయి. కానీ అధికారులు మాత్రం 90 వాహనాలు బయటకు వెళ్లినట్లుగా రికార్డుల్లో రాస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలా ప్రజల సొమ్మును అప్పనంగా దోచేస్తున్న అధికారులపై పాలకవర్గం, కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 3 నెలల వరకు డీజిల్ బిల్లు 18-19 లక్షల బిల్లు ఉండేదని, దాన్ని తాను వచ్చిన తర్వాత 15 లక్షలకు తగ్గించడం జరిగిందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్లో తాను వచ్చిన తర్వాత ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడడం జరుగుతుందన్నారు. ఈ ఆరోపణలు జరగడం బాధాకరమేనని, అలాంటిది ఏమైనా ఉంటే రికార్డులు పరిశీలించడం జరుగుతుందని, ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదని తెలిపారు. రామగుండం మున్సిపాలిటీ పరిధిలో మరి డీజిల్ విషయానికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది. దానిలో వాస్తవాలను పరిశీలించడానికి మన డీజిల్ బిల్లుకి సంబంధించి కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే గతంలో ఇంతకుముందు నేను రాకముందు అంటే 3 నెలల క్రితము ప్రతి నెల 18-19 లక్షలు బిల్లు వచ్చేది. దాన్ని మరి ఈ మధ్యకాలంలో తగ్గించి 15 లక్షలకు బిల్లు వచ్చే విధంగా కూడా దాంట్లో ఎలాంటి ఆరోపణలకు అంటే మిస్యూజ్ కాకుండా ఉండడానికి మేము ప్రయత్నాలు చేసి 15 లక్షలకు తగ్గించడం జరిగింది. దీనిలో భాగంగా రికార్డ్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో హెవీ వెహికల్స్ కూడా వాడకపోయేది. మనం ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కాంచెల్లి హెవీ వెహికల్స్ కూడా అన్నీ తీసి వాటిని కూడా నడిపించడం జరుగుతుంది. కొంతమందికి ఇంతకుముందు
ఎక్కువ బిల్లు వచ్చినప్పుడు కొంతమందికి బయట అనఫిషియల్గా పోషన్లు అనే వార్తలు వచ్చినాయి. మరి వాళ్ళు కనుక ఇది వాళ్ళకు ఇప్పుడు మేము తగ్గించేసరికి వాళ్ళకు అందలేదనే ఉద్దేశంతో ఇవి ఆరోపణలు చేస్తున్నారేమో అని కూడా మాకు కొద్దిగా అదే సమాచారం ఉంది. సో దయచేసి మేము కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. ఎలాంటి తప్పులకు తావివ్వకుండా మున్సిపాలిటీకి ఎలాంటి నష్టం జరగకుండా మేము ఉండే విధంగా ప్రయత్నం చేస్తాము. జీడీకే 1 ఇంక్లైన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 ఇంక్లైన్ గనికి చెందిన జనరల్ మస్తూర్ కార్మికుడు రాసపల్లి నాగరాజు దుర్మరణం పాలయ్యారు. జీడీకే 11 ఇంక్లైన్లో సెకండ్ షిఫ్ట్ విధులను పూర్తి చేసుకుని తన ద్విచక్ర వాహనంపై గోదావరికని జవహర్ నగర్లోని ఇంటికి తిరిగి వస్తుండగా 1 ఇంక్లైన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బైకు లారీ కిందకు వెళ్లగా నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా కనీసం ఇండికేటర్ కూడా వేయకుండా ఆపి ఉంచడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు సంఘటన స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. కాగా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికులు రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ఆరోపిస్తూ అర్ధరాత్రి ఏఐటీయూసీ ఆజీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోసం ఆధ్వర్యంలో కార్మికులు ప్రమాద స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఈ రోడ్డును బంద్ చేసి కార్మికుల ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కార్మికులను శాంతింపజేసిన పోలీసులు నాగరాజు మృతదేహాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించగా ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, కార్మిక సంఘాల నాయకులు నాగరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇవి ముమ్మాటికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యపు హత్యలని మండిపడ్డారు. కార్మికులు డ్యూటీలకు వెళ్లే మార్గం గుండా హెవీ వాహనాలు నడిచేలా రోడ్డును దారి మళ్లించడం మూలంగానే ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలవడం జరిగిందని, ఇప్పటికైనా యాజమాన్యం రోడ్డును మరో మార్గం గుండా మార్చాలని 11 ఇంక్లైన్ కార్మికులు పాత మార్గం గుండా వెళ్లేలా యాజమాన్యం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంటికి వస్తూ ఉంటే 1 ఇంక్లైన్ దగ్గర లారీ ఆగి నడి రోడ్డు మీద లారీ పక్క సైడ్లో నడి రోడ్డు మీద లారీ ఆగి ఉండడంతో సెకండ్ షిఫ్ట్ చేసుకుని వచ్చే కార్మికుడు ఆ లారీకి ఇండికేటర్స్ లేవు, లైటింగ్ లేదు, దీనికి ఎలాంటి ఇక్కడ లారీ ఆగిందని సెక్యూరిటీ లేకుండా లారీని బహిర్గతంగా విడిచిపెట్టడం వల్ల కార్మికుడు వచ్చి మరి ఆ లారీకి తాకి ఆయన హెల్మెట్ ఉన్నది, ఆయన ప్రికాషన్స్ బండి మీద అయితే ఏ విధంగా ఆ విధంగా ప్రికాషన్ తీసుకొస్తున్నటువంటి కార్మికుడు ఇలా నిండు ప్రాణాలు యువకుడు నిండు ప్రాణాలు చనిపోయాయి. గతంలో ఈ రోడ్ వేసేటప్పుడు కూడా సింగరేణి యజమాన్యానికి ఆర్జీవన్ యజమాన్యానికి ఆల్ యూనియన్స్ ఏఐటీస్తారు అన్ని యూనియన్లు కూడా మేము మెమోరాండం ఇచ్చి ఈ రోడ్డు తగదు, ఈ రోడ్డు బాగలేదు, పాత రోడ్డునే కొనసాగించాలని పలుమార్లు మెమోరాండాలు ఇచ్చి జీఎం గారికి జీఎం పరిధిలో ఎంతమందికి చెప్పినప్పటికైనా మేనేజ్మెంట్ ఓసీ5 రావడంతో ఓసీ3 రావడంతో ఈ రెండింటి మధ్యలో ఆ 2 ఓసీల మధ్యలో రోడ్డు ఉండొద్దనే కాన్సెప్ట్ తోటి అక్కడైతేనే యాక్సిడెంట్లు అవుతాయి, ఇటైతే సేఫ్టీగా ఉంటుందని ఈ రోడ్ వేయడం జరిగింది. కార్మికుని చనిపోయినటువంటి కార్మిక కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక ముందు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా సింగరేణి యాజమాన్యం చూసుకోవాలి. రాసపల్లి నాగరాజు 11 ఇంక్లైన్ జనరల్ మజ్దూర్ కార్మికుడు చనిపోవడాన్ని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అట్లాగే మనం మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాం, ఆ రహదారికి సంబంధించి ఏదైతే అది మృత్యువులాగా పనిచేస్తున్నటువంటిది, ఆ రోడ్ల మీద ఎప్పటికప్పుడు వెహికల్స్ పక్కకు పెట్టి ఒక నియంత్రించేటువంటి వాతావరణం కోల్పోగా, అట్లాగే దానికన్నా ముందు 11 ఇంక్లైన్ కార్మికులకు సంబంధించి మాత్రం ఒక దారి తీయాలేదని చెప్పేసి అని పాత దారిని అదే విధంగా కొనసాగించాలేదని చెప్పేసి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యము మరి ఎప్పుడు ఒక వారం రోజులు బంద్ పెట్టడము, ఒక వారం రోజులు ఓపెన్ చేయడము, ఈ విధంగా చేయడం ద్వారానే
ఆ దారికి సంబంధించినటువంటి వాతావరణం సరిగా లేకపోవడము, అక్కడ మట్టి పోసి దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిఓ గారు అయితేనేమి, మేనేజర్ గారు అయితేనేమి, దానికి సంబంధిత సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాల్సినటువంటి పోయి మన నిజంగా చూసుకొని ఆ దారిని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి క్లీనప్ ఇట్లా చేసినట్టయితే ఇలా నాగరాజు అనేటువంటి వ్యక్తి చనిపోయేటువంటి వాడు కాదు. యువ కార్మికుడు నాగరాజు అనే జీడీకి లెవెలింగ్లో పనిచేస్తున్న జనరల్ మజూర్ కార్మికుడు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని కొత్త రోడ్డు వెంబడి వస్తున్న క్రమంలో అక్కడ లారీ రిపేర్ తోటి ఉదయం 11 గంటల నుంచి నిర్లక్ష్యంతో రోడ్డు వైపే ఉండడం వల్ల ఆ లారీకి ఢీకొని చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యానికి ఈ ప్రాణం బలైందని చెప్పి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనేక సార్లు ఈ కొత్త రోడ్డు వల్ల అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జీడీకే లెవెలింగ్ లేని కార్మికులే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి కార్మిక సంఘాలు కార్మికులు ఆందోళన చేసినప్పటికీ పాత రోడ్డును పునరుద్ధరించి అటువైపు నుంచి తీసుకువెళ్ళాలి కార్మికులనే ఉద్దేశంతో కొన్ని రోజులు ప్రారంభించారు, మళ్ళీ కొన్ని రోజులు బంద్ చేశారు. అనేక కుంటి సాకులు చెప్తూ పాత రోడ్డును బంద్ చేయడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది. జీడీకే నంబర్ 11 లైన్లో పనిచేస్తున్న రాజపల్లి నాగరాజు అనే యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ రోడ్డు మీద కోల్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన లారీలు ఆగి ఉండడం, తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు భాగం కూడా విస్తరణ చేయాలని గతంలో కూడా జాతీయ కార్మిక సంఘాలుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది దాదాపు 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ 11 లైన్ నుంచి వెళ్ళి పాత రోడ్డు ఏదైతే దానికి సమ్మె చేసి కార్మికులు సాధించుకున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి నేపథ్యంతో మరి ఇటువంటి విలువైన ప్రాణాలను బలిగొంటా ఉన్న సింగరేణి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిన్న అర్ధరాత్రి ఏదైతే రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రాచపల్లి నాగరాజు గారు 30 ఏళ్ల యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇవాళ ఇది 100% రోడ్డు ప్రమాదాలు కావు. ఈ 6 నెలల్లో 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 లైన్ నుండి 11 లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించిన ఇన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి అంతా మంచి జరుగుతుందని గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు అన్నారు. గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారం ఉదయం ముగిసింది. ఈ పారాయణంలో హనుమాన్ మాలధరణ స్వాములు, హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ భగవంతుని సన్నిధిలో తన్మయత్వాన్ని పొందారు. 24 గంటల పాటు సాగిన హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న స్వాములకు, భక్తులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని అయ్యవార్లు మధుసూదనాచార్యులు దీవించారు. రామనామ జపం చేయడం మూలంగా హనుమంతునిలో ఎలాగైతే శక్తి కలుగుతుందో మనలో అంత శక్తిని ఆవహితమవుతుందని అన్నారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి ఉద్వాసనతో 24 గంటల పారాయణాన్ని ముగించారు. అలాగే స్వామివారి చిత్రపటం కలశంతో హనుమాన్ మాలధరణ స్వాములు భక్తులతో కలిసి ఆలయ అర్చకులు 3 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. महावीर विक्रम बजरंगी सुमति निहार सुमति संगी कांचन वरण विराज भीमति साधु राम काज करे को अमर प्रभु चरित्र सुनिते को रसिया राम लखन सीता मन बसिया स्वरूप धरि कवियाव विकट रूप धरि लंक जराव भीम रूप धरि असुर समारे
रामचंद्र के काज सवार కానీ మనకు ఆ భాగ్యం కలిగి మనకి ఇంత మంచి అవకాశాన్ని ఆ రామచంద్రుడు ఆంజనేయ స్వామి ఇచ్చింది కాబట్టి మనమందరం కూడా దినదిన అభివృద్ధి పొంది మీరు అన్నీ అనుకున్నవన్నీ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆంజనేయ స్వామి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. మే 30న సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ ఆర్జీవన్ నాయకులకు సూచించారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే 25, 26 తేదీలలో గోదావరికనిలోని శ్రామిక భవన్లో జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, లేబర్ కోడ్ అంశాలపై బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భవించిందని, సిఐటియు ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ఆవిర్భావ దినోత్సవాన్ని సెమినార్లు, సదస్సులు ఏర్పరిచి ఘనంగా నిర్వహించాలని, సిఐటియు నిదానమైన ఐక్యత, పోరాటం, కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 74 షెడ్యూల్డ్ పరిశ్రమలు కనీస వేతనాలను పెంచకుండా కేవలం బేసిక్ కరువు భత్యంను కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. సిఐటియు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేస్తుందని, ఈ హక్కును సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. మే 30వ తేదీ నాడు దేశవ్యాప్తంగా సిఐటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1970 మే 30వ తారీఖున సిఐటి ఏర్పడింది. ఇప్పటికి 54 సంవత్సరాలు అయిపోయింది. ఈ 54 సంవత్సరాల్లో కార్మిక వర్గం కోసం ఐక్యత, పోరాటం నినాదంతో పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఒక దేశవ్యాప్తంగా ఒక కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 6 నెలలు అయిపోతా ఉంది. ఈ 6 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా మాకేం చేయడం లేదనేటువంటి అసంతృప్తి కూడా క్రమంగా ఇప్పుడు పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మికులకు సంబంధించింది అది సింగరేణి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ఎఫ్సీలైనా, మున్సిపల్ వర్కర్లైనా, గ్రామ పంచాయతీ వర్కర్లైనా అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి ఒక కనీస వేతనాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే, ఈ గవర్నమెంట్ పాత జీవోలు 73 ఉంటే వాటిని పాత సీసాల కొత్త సీసాల పాత సారలాగా బేసిక్ డిఏని కలిపి కొత్త జీవోలకు ఇచ్చాడు జనవరిలో. అది దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. కానీ ఈ గవర్నమెంట్ కార్మికులకు న్యాయం చేయలేదు, పెంచలేదు. అందుకే వాటిని సవరించాలి, పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే 3 నెలలు, 4 నెలలు, 5 నెలల నుంచి జీతాలు కూడా చాలా మంది స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఎవరికి, ఈవెన్ మున్సిపల్ వర్కర్ల కాడ నుంచి పైదాకా తీసుకుంటే
నెల జీతాలు వచ్చే పరిస్థితి ఎవరికి లేదు. కాంగ్రెస్ కాలంలో అనేక రకాల ట్యాక్సులు భారాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగరేణి వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడు, మేము కొత్త బుద్ధభావాల కోసం మేము తవ్వి ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హాస్పిటల్స్లో కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, అలాగే లేకపోతే ఇతరత్ర మున్సిపల్ వర్కర్లకు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు చాలా మందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే జీతభత్యాలు చెల్లించాలి. ఈ శిక్షణ తరగతులకు ఎన్ భిక్షపతి ప్రిన్సిపల్గా వ్యవహరించగా నాయకులు జి జ్యోతి, ఎం రామాచారి, మెండే శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎస్ వెంకటస్వామి, బి నాగమణి, బుల్లి మొగలి, వెంకటేశ్వర్లు పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు అనుబంధం కార్మిక సంఘాలు, సింగరేణిలోని పర్మనెంట్ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, ఎన్టీపీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ గ్రామ పంచాయతీ నాయకులు, రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని నెన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది 20 కిలోల నకిలీ విడిపత్తి విత్తనాలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా బొప్పారం గ్రామంలోని నారా పురుషోత్తమను అతను పొలం చేను వద్ద నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి ఇంటికి తరలిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు నెన్నల్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేయగా 20 కిలోల నకిలీ విడిపత్తి విత్తనాలు దొరికినట్లు వారు వెల్లడించారు. దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం పరుచుకొని వాటిని తదుపరి విచారణ నిమిత్తం నెన్నల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందన్నారు. రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ విడిపత్తి విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా అమ్మితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడునని, రైతులెవరూ కూడా నకిలీ విడిపత్తి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గోదావరిఖని గాంధీనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, కార్మికులు, మహిళలు, అభిమానులు హాజరై జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిఖని తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశమై 28వ తారీఖు నాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని 28వ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు TNTUC అధ్యక్షులు ముదిగంటి దామోదర్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు TNTUC ఉపాధ్యక్షులు సల్ల రవీందర్, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ చిటికల రాజలింగం, TNTUC కోశాధికారి పెగడపల్లి రాజనర్సు,
టీడీపీ నాయకులు గుండబైన ఓదేలు, బిక్కెం రవీందర్, సుందిళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లో శనివారం సాయంత్రం 7 గంటలకి సిబ్బంది రూముల పక్కన పాములు సంచరిస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లో ఆపరేటర్స్ రూమ్ల పరిసరాలలో చెత్తాచెదరం పేరుకుపోవడం మూలంగానే పాములు సంచరిస్తున్నాయని, దీంతో కార్మికులంతా పాములు సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టి రూమ్ల చుట్టూ పరిసరాలు శుభ్రం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వర్గీయ బింగి వెంకటేష్ కుటుంబానికి ఆదివారం రామగుండం గంగాపుత్రులు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ నెల 17న బింగి వెంకటేష్ జీవనోపాధి నిమిత్తం చేపలు పట్టడానికి వెళ్లి వల చుట్టుకొని గోదావరి నదిలో ప్రమాదవశాత్తు ఆకస్మిక మరణానికి గురైన నేపథ్యంలో స్వర్గీయ బింగి వెంకటేష్ నిరుపేద కుటుంబం, భార్య, వికలాంగ అబ్బాయి, 2 ఆడపిల్లలతో నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో యావత్ గంగాపుత్రులంతా మేమంతా అండగా ఉంటామని వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ, బింగి వెంకటేష్ ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, బింగి వెంకటేష్ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య అయినా ముందుండేవారని, శుభ్రమైన అశుభ్రమైన అన్నింటినీ పెద్ద దిక్కుగా అన్ని రకాల పనులను ముందుకు తీసుకెళ్లేవాడని కొనియాడారు. గంగాపుత్ర నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆపన్న హస్తం కోసం చూస్తున్న సమయంలో ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బింగి వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు గంగాపుత్ర సంఘం రామగుండం అధ్యక్షులు పల్లికొండ మల్లయ్య, ఉపాధ్యక్షులు మేడి రాజయ్య, ప్రధాన కార్యదర్శి బింగి మహేష్, ప్రచార కార్యదర్శి ధర్మాజీ ముని, సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు గుమ్ముల వెంకటేశం, ధర్మాజీ రాజలింగు, పల్లికొండ రాజేందర్, ఎర్రమల్ల రాజయ్య, బింగి రవి, ఎర్రమల్ల రాకేష్, బింగి చిన్న నరేష్, బింగి నరేందర్, రఘు, కాళ్ల నర్సింగ్, పల్లికొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తూళ్ల శిక్షిత్ 24వ జయంతి సందర్భంగా రామగుండంలోని తబిత ఆశ్రమం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దయా నర్సింగ్ సాంస్కృతిక సారథి అర్ధకుమారులు మాట్లాడుతూ, తుళ్ల రాజేష్ లక్ష్మిల కుమారుడు తూళ్ల శిక్షిత్ 24వ జయంతి సందర్భంగా తబిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. కానీ కార్యక్రమంలో శిక్షిత్ లేకపోవడం కుటుంబానికి బాధాకరమని, శిక్షిత్ను గుర్తు చేసుకుని తన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు ప్రార్థించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలతో మాట్లాడి భవిష్యత్తులో వాళ్ళకు అవసరాలకు అనుకూలంగా సహాయం అందిస్తూ వాళ్లలో శిక్షిత్ను గుర్తు చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ, నాన్న తూళ్ల లక్ష్మి, రాజేష్లు, చెల్లెళ్ళు అక్షిత్, మేనత్తలు పెగడపల్లి దుర్గమ్మ, లక్ష్మణ్, ఆరుముల రాజేశ్వరి, పురుషోత్తం, బాబాయ్, పిన్నులు తూళ్ల కవిత, తిరుపతి, రజిత, వెంకటేష్, అక్కయ్యలు, బావలు, స్వర్ణరేఖ, మహేందర్, సువర్ణ, సుమన్, శిరీష, సృజన్, తమ్ముళ్ళు వేదాంశ్, శ్రేయాంశ్, బంధుమిత్రులు దిలీప్, అశ్విత్, శ్రీహర్ష, పెగడపల్లి శ్రీనివాస్, కోడిపుంజల భూమేష్, శ్రీహరి, దేవేందర్, శ్రీనివాస్, తబిత ఆశ్రమం నిర్వాహకులు వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం కార్పొరేషన్ అవినీతి ప్రకంపనలు, వాహనాల డీజిల్లో అధికారులు గోల్మాల్ చేశారంటూ వస్తున్న ఆరోపణలు. ఈ వ్యవహారమంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందంటూ ప్రచారం. GDK1 ఇంగ్లాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 ఇంగ్లాండ్కు చెందిన నాగరాజు అనే కార్మికుడు దుర్మరణం. ఇది సింగరేణి నిర్లక్ష్యపు హత్య అంటున్న కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు. భగవంతుని నమ్ముకున్న వారికి అంత మంచి జరుగుతుంది. 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణం ముగింపులో శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వెల్లడి. మే 30న CITU 54వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించండి. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భూపాల్ సూచన. ఇరవై కిలోల నకిలీ విడిపత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెల్లంపల్లిలోని ఖైరుగూడ ఓసీపీ సిబ్బంది రూమ్ల వద్ద పాముల సంచారం, భయాందోళనకు గురవుతున్న కార్మికులు.
ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.